అందరికీ నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రభుత్వం కొందరికే విద్య అనేలా ప్రవర్తిస్తుంది. అవును, ఇది నిజం. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను తొలగించి వాటి అభివృద్ధికి కృషి చేయాల్సిన ప్రభుత్వం వాటిని పెడచెవిన పెడుతుంది. ఈ సమస్యలను పట్టించుకోవడం మాటను పక్కన పెట్టి ప్రభుత్వ పాఠశాలలను అంతరింపచేస్తున్నాయి. అంతేకాకుండా ప్రైవేట్ యాజమాన్యాల ఫీజుల పెంపుకు కూడా అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ఇది ఆసరాగా తీసుకున్న ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థుల నుండి అధిక ఫీజులను దండుకుంటున్నాయి. ఎల్కేజీ పిల్లలకు అధికంగా 24,000 రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అయితే ఎల్కేజీ విద్యార్థులకే ఈ విధంగా ఉంటే మరి 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థుల పరిస్థితిని మీరే ఊహించండి. మళ్లీ అడ్మిషన్ ఫీజు, బస్ ఫీజు అవి సపరేట్. ఇదిలా కొనసాగితే భవిష్యత్తులో చదువుకునే వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీట్ల కోసం, మంత్రి పదవుల కోసం, ఎమ్మెల్యేల కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప విద్యారంగం బాగు కోసం, విద్యా వ్యవస్థ బాగు కోసం చేయట్లేదు. రెండోది, విద్యా హక్కు చట్టాన్ని అమలుపరుస్తామని చెప్తున్నారు. విద్యా హక్కు చట్టాన్ని ఆచరణ అమలుపరచడంలో లోపం జరుగుతోంది. అందులో భాగంగానే ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురాకుండా ఆ ప్రైవేట్ స్కూళ్లకు ఇబ్బడి ముబ్బడిగా పర్మిషన్ ఇచ్చుకుంటూ ఆ ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్ ఫీజు పేరుతోని, డొనేషన్ ఫీజు పేరుతోని పేద మధ్యతరగతి విద్యార్థుల నుంచి ఫీజులు విపరీతంగా దండుకోవడం ద్వారా విద్యార్థులు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఈ రోజు రాష్ట్రంలో అవుపడతా ఉంది. ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా పట్టించుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలను తగ్గించడం వలన కార్పొరేట్ విద్యా సంస్థలలో పేద, మధ్యతరగతి, సాధారణ ప్రజలకు చదువు అందని ద్రాక్షలా మారుతోంది. దీంతో పేద ప్రజలు తమ పిల్లలను చదివించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందరికీ విద్యను అందించాల్సిన ప్రభుత్వం పక్కదారి పడుతూ విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడం తగదని, ఇలా చేయడం వల్ల ఆడపిల్లలకు చదువు దూరమవుతుందని పలువురు విమర్శిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి తగదని, వెంటనే ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తూ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ తమిళనాడు తరహాలో చట్టం చేయాలి, నియంత్రించాలి. రెండవది, ఈ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఈరోజు ఒక అంగడి సరికన్నా హీనంగా, ఎందుకంటే విద్యా హక్కు చట్టంలో చాలా స్పష్టంగా ఉంది, డొనేషన్లు వసూలు చేయకూడదు, పేద విద్యార్థులకు 20% సీట్లు ఇవ్వాలి. ఇది ఎక్కడ అమలు చేయట్లేదు. ఈరోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళపైన కట్టడి చేసి ఈరోజు పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పించే అవకాశం ఉంది. అయినా దానికి చిత్తశుద్ధి లోపించడంతోనే ఈ మంత్రులకి, అధికారులకి మామూలు మత్తులో నింపి ఈరోజు విద్యా వ్యాపారం జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయాలి. ప్రభుత్వ పాఠశాలలలో వసతులు లేక ప్రైవేట్ బాట పడుతుంటే ఇక్కడ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే ఫీజులు అధికంగా పెరిగాయని, పిల్లలను చదివించడం తలకు మించిన భారంగా ఉందని వారు బాధపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయమై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. చదువుకునే రోజులు పోయాయి, ఇప్పుడు అన్ని చదువుకునే రోజులు వచ్చాయి. కేజీ నుంచి పీజీ దాకా లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు భయాందోళనకు గురి చేస్తున్నాయి ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు. మరి ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం వీటిపై చర్యలు తీసుకోవడం లేదు. ఈ విద్యా సంవత్సరం నుంచైనా అధిక ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ అనిల్తో ఎలందరెడ్డి, CVR న్యూస్, హైదరాబాద్.